కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9వ తేదీ శనివారం ఓ మహిళా భక్తురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే దేవస్థానం సిబ్బంది దర్జాగా పక్కన కుర్చీలో కూర్చుని దేవుని మండపంపై కాలు పెట్టి కబుర్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై డిప్యూటీ కమిషనర్ భూపతిరాజ్ కిషోర్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా మెల్ల సాయిబాబా తాత్కాలిక సిబ్బందిగా గేట్ కీపర్గా పనిచేస్తున్నాడని, భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెర్ల సాయిబాబాను సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో రావడం జరుగుతుందని, దీని దృష్ట్యా దేవస్థానం సిబ్బంది భక్తుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు. మాడ వీధుల్లో 7 ప్రదర్శనలు చేసే భక్తులు మంచినీరు అందడం లేదని మా దృష్టికి వచ్చిందని, మాడ వీధుల్లో 4 వైపులా మంచినీరు సౌకర్యం ఏర్పాట్లు చేశామని, అలాగే వేసవికాలం దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాట్లు చేశామని, భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓ నమో వెంకటేశ్వర. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 9వ తారీఖు శనివారం నాడు జరిగిన మహిళ సహతప్పి పడితే దానివల్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వహించిన విషయం నా దృష్టికి వచ్చింది. దాన్ని వెంటనే ఆ సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులందరూ గమనించవలసిన తెలుస్తున్నాం. ఏదైనా విషయం ఉంటే నాకు తెలియజేస్తే దాని మీద వెంటనే చర్యలు చేస్తాం. అలాగే వచ్చే వారం నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మడివీధులలో మంచినీళ్ళ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. భక్తుల్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. అలాగే భక్తులు లోపల అలాగే బయట కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం అని మీ ద్వారా తెలియజేసుకున్నాం. అలాగే మడివీధుల్లో కూడా పందులు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకి ఎంతాపం లేకుండా ఉండడం కోసం భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.